రోజుకో 1000 అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అన్నవరం శ్రీ వెంకట సత్యనారాయణ స్వామిని వేడుకున్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ప్రతిపాడు నుంచి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ముందుగా తొలి పావలాంచ వద్ద టెంకాయ కొట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు మెట్లు మార్గాన కొండపైకి చేరుకొని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పినదే ముందుకు పోవడం లేదని ఆయన తూర్పారపడ్డారు. అలాగే సనాతన ధర్మం గురించి పదే పదే గొంతుకు చీల్చుకొని జబ్బలు చర్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఎక్కడున్నాడని గిరిబాబు ప్రశ్నించారు. అలాగే తమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకి ఈ దుష్ప్రణాళికలకు దిగుతున్నారని మండిపడ్డారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న కాలమంతా జగన్ మయమేనని గిరిబాబు జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, వాసిరెడ్డి జమీల్, సరమల మధు, ఏళ్ల భాస్కరరావు, బొబ్బిలి వెంకన్నబాబు, కొండపల్లి అప్పారావు, బత్తుల రవికుమార్, బండారు అర్జునరావు, కృష్ణ తదితర వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉద్యోగం, వ్యాపారం, కోసం, సంతానం కోసం, చదువు కోసం, సంరక్షణ ఇక్కడ వచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ అభిమానులకి, మీడియా పెద్దలకి, సోషల్ మీడియా స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మా తాతయ్య గారు మా నాన్నగారికి ఎప్పుడో మాట చెప్పేవారటండి. అదే మాట నాకు మా అన్నయ్య గారు కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. అదేంటంటే, ఒక అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్దాలు ఆడాలి. ఎప్పుడు కూడా ఆ 100 అబద్దాలు ఆడుతూ నిజాన్ని మర్చిపోయి ఒక మోసగాళ్లా తయారవుతావు. ఎప్పుడు కూడా ఆ మొదటి అబద్ధం ఎప్పుడో చెప్పొద్దు అని మా తాతయ్య గారు మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్తుంటారండి. ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, ఇవాళ ఏ రాష్ట్రానికన్నా అధినేత ఎవరు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటే న్యాయం, ధర్మం, అదే ఆ రాష్ట్రానికి శాసనం అండి. అలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహాపవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆ ప్రసాదంలో పంది మాంసం కలిసిందని, గొడ్డు మాంసం కలిసిందని, చేప నూనె కలిసిందని ఎటువంటి ఆధారాలు లేకుండా, సరైన విచారణ లేకుండా ఇలాంటి ఒక భయంకరమైన విషయం, అబద్దం ప్రజల్లోకి వదలడం జరిగిందండి. ఏ విధంగా అయితే ఒక ఆంబోతు మీద అచ్చేసి ప్రజల్లోకి వదిలేస్తామో, ఊర్లోకి వదిలేస్తామో, అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక భయంకరమైన అబద్దాన్ని సృష్టించి ఇవాళ ప్రజల్లోకి వదలడం జరిగిందండి.
నిజంగా అలాంటి అనుమానం వారికి తెలుసుంటే, ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయం సంబంధించింది కాబట్టి, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి, ఇది హిందూ జాతి గౌరవ మర్యాదలకు సంబంధించింది కాబట్టి వారు రహస్యంగా విచారణ చేసి కుదరకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కోరుకుని సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ డీటెయిల్ గా తెప్పించుకుని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక భయంకరమైన అబద్దాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. మన పార్టీ నాయకులు భూమా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఈ రోజు సుప్రీంకోర్టు ఆశ్రయించి స్పెషల్ సిబిఐ కోర్టు ఎంక్వైరీ వేయమని వాళ్ళ ద్వారా సిట్ వేసి ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ చూస్తే ఎక్కడా కూడా పంది మాంసం కానీ గొడ్డు మాంసం కానీ నీచమైన మాంసాలు ఎక్కడా కూడా ప్రసాదాల్లో కలపలేదని స్పష్టంగా నిర్ధారణ చేయడం జరిగిందండి. 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రి గారు ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పారు అని ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారండి. 164 సీట్లు వచ్చిన కూటమి నేతల కన్నా 11 సీట్లే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే జన సమ్మోహనం చూసి ఓర్వలేక, ఆయనకి జనంలో వస్తున్న ప్రేమ అభిమానాలు తట్టుకోలేక, ఆయనకి జనాల్లో ఇంకా బ్యాడ్ చేయాలని, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని సర్వనాశనం చేయాలని ఈవేళ కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అబద్దాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులకి జగన్ గారికి అంటగట్టడం జరిగింది. వాళ్ళు టార్గెట్ చేసింది జగన్ గారిని పార్టీని కావచ్చు, కానీ ఈవేళ కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు కూడా దీన్ని చాలా చాలా బాధపడి ప్రతి ఒక్కరి మనసుల్లో అనుమానంతో, ఆందోళనతో, ఒక అసహ్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు కూడా ఇవాళ బాధపడడం జరిగిందండి. మీరింత రాతలు రాయించినా, ఇంత మందితో అరిపించినా, ఇంత మందితో భయపెట్టినా జగన్ గారు ఏం భయపడలేదే, ఎక్కడికి పారిపోలేదే, ఎవరిని అడుక్కోలేదే. ఎందుకు? ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన మనస్సాక్షికి తెలుసు ఆయన తప్పు చేయలేదని. ఆయన నమ్ముకున్న దేవుడు, ఆయన నమ్ముకున్న ధర్మం ఎప్పటికైనా కాపాడుతుందని ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసండి, సత్యమేవ జయితే ఎప్పుడు నిజమే బయటకు వస్తుందనే విషయం ఆయనకు తెలుసు. అదే నిజం ఈవేళ బయటకు వచ్చిందండి. అదే నిజం ఈవేళ జగన్ గారిని కాపాడుతుంది. ఇప్పుడు కూడా ప్రజలు ఎలా అయితే కోరుకుంటున్నారో అలా ఉండడానికి ప్రయత్నించండి చంద్రబాబు నాయుడు గారు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం, స్వార్థాల కోసం జనాల్ని, ఆఖరిని దేవుణ్ణి కూడా వాడుకుని ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారంటే చాలా చాలా బాధగా ఉందండి. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ డిమాండ్ చేసేది ఒక్కటే అండి. ఏ నోరులైతే మహాపవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, తిరుపతి లడ్డూని అవమానించి రోడ్డుకి ఈడ్చి ఇంతలా చర్చికి దారి తీశారో ప్రతి నోరు కూడా ఈవేళ ప్రతి హిందువుకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువుకి కూడా క్షమాపణ చెప్పాలండి. అదే మేము కోరుకుంటున్నాం వీళ్ళ దగ్గర నుంచి. నిజం ఎంత భయంకరమైందో ఈవేళ మీ నోటిలోంచి చెప్పడానికి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు అబద్దాన్ని గట్టిగా రెక్కలు వేసుకుంటూ ఊగిపోతూ అబద్దాన్ని నిజంగా ప్రచారం చేసిన మీరందరూ కూడా ఈవేళ నిజాన్ని నెమ్మదిగా అయినా చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఈవేళ మా ప్రతిపాడు నియోజకవర్గంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి రావడం జరిగిందండి. స్వామివారి దగ్గరికి వెళ్లి టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి అందరికి కూడా మంచి బుద్ధి ప్రసాదించమని, వాళ్ళకి మంచి సంస్కారాన్ని ప్రసాదించమని, వారు చెప్పిన అబద్దాన్ని నిజంగా బయటకు వచ్చి చెప్పే ధైర్యాన్ని ప్రసాదించమని వారిని కోరుకోవడం జరుగుతుందండి. మీరందరూ ఆలోచించాలి. ప్రజలందరూని ఇదే మాట, ఇదే రాత, ఇదే మాట టీవీలో కానీ, రోడ్డు మీద కానీ, పేపర్లో కానీ ఎవరైనా అనుంటే ఆ సామాన్యుడికి ఎటువంటి శిక్ష పడతాయి? రోడ్ల మీద చెప్పులతో కొడతారు, ఈ పోలీసులు కేసులు పెడతారు, కోర్టులు అయితే శిక్షలు వేస్తాయి. ఒక సామాన్యుడికి అలాంటి శిక్ష జరుగుతుంటే పదవులు అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్న నాయకులు దేవుళ్ని, గుడుల్ని, ఒక వ్యవస్థల్ని ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో ప్రజలే ఆలోచించాలండి. మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ
టీవీ ఛానల్లో అడ్డు పెట్టుకుని మాట్లాడిన వాళ్ళు కానీ, పేపర్లు అడ్డు పెట్టుకుని రాసిన నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, ప్రతి ఒక్కరూ ప్రాక్టీసింగ్ హిందూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇదే మా డిమాండ్ అండి. ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం.